Hey, hi guys. Good morning. Welcome back to our channel AJ Calvin Puppy Vlog. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు తెలుసు కదా, ఆల్రెడీ నిన్ననే అప్డేట్ చేశాను. ఈరోజు వచ్చేసి రొటీన్ వ్లాగ్ వచ్చేసి డే 3. సో ఈరోజు వీడియో ఓన్లీ అబౌట్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు బ్రదర్ గురించి. సో అతని గురించి గుడ్ థింగ్సే ఉంటాయి మోస్ట్లీ, బట్ అతనికి అంటే నాకు అనిపించినది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఏంటి అనేది చూడండి, వాచ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఈజ్ క్యాల్విన్ పప్పీ. సో నన్ను కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే నేను కూడా కొత్త అప్డేట్స్, కొత్త కంటెంట్ చేద్దామని చేస్తాను. కంపల్సరీ మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నాకు తెలుసు. సో నన్ను కూడా సపోర్ట్ చేయండి కంపల్సరీ. సో మీరు వాచ్ చేస్తున్నారు, 20 మెంబర్స్ అయినా, 40 మెంబర్స్ అయినా, 50 మెంబర్స్ అయినా, ఎంతమంది అయినా సరే దాంట్లో నుంచి ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకేం నష్టమైతే లేదు కదా. సో నన్నే కాదు, ఎవరినైనా మీకు మంచిగా అనిపించింది అనుకో, కంటెంట్ మంచిగా ఉంటే కంపల్సరీ చేసుకోండి, ఓకేనా. ఇంకొకటి కంటెంట్ గురించి అని చెప్పి చెప్తున్నారు కదా, నేను నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను, ఓకేనా గైస్. వాచ్ ఇట్, స్టే హెల్దీ. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. మిర్రర్ క్లీన్ చేయని చెప్పి చెప్పాలి. గాయస్, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. అంటే మీరు కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను ముందే చెప్తున్నాను. యాక్చువల్గా హెయిర్ ఎందుకు ఇలా ఉంది, బియర్డ్ ఎందుకు ఇలా ఉంది అంటే మెయింటెనెన్స్ లేదు అన్నట్టు ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే లాంగ్ హెయిర్ గ్రో చేయడానికి ప్లాన్ చేస్తున్నా. సో ఇప్పుడు పెరిగేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కదా. లాంగ్ హెయిర్ లవర్స్కి ఒకవేళ మీరు లాంగ్ హెయిర్ పెంచాలనుకున్న, ఒకవేళ పెంచినా ఎలా ఉంటుందో మెయింటెనెన్స్ ఎట్లా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా టైమ్స్ పెంచాను, నా షార్ట్స్లో ఉంటుంది యాక్చువల్గా, వీలైతే చూడండి. అండ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాను. టైం వచ్చేసి చూపిస్తాను, ఆగండి. టైం వచ్చేసి 7:11. గాయస్, అసలు నేను ఈ టైంలో అసలు 11:30, 12 అవుతుంది. ఎవరన్నా అడగండి, ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో క్లిక్ అయినప్పుడు కూడా ఎవరన్నా అంటే ఈ వీడియోస్లో ఏమన్నా ఉంటే తర్వాత అడగవచ్చు మీరు. సో నేను ఏంటంటే మార్నింగ్ ఈరోజు మాత్రం ఏం వర్క్ లేదు గాయస్. నిన్న మొన్న 3 days బ్యాక్ అయితే వర్క్ ఉండే, బట్ ఈరోజు ఓన్లీ వ్లాగ్ చేయడానికి మాత్రమే వెళ్తున్నాను. సో మోటో బ్లాగ్ లెక్క కార్ బ్లాగ్ ఓన్లీ జస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకో. ఇక మనం అట్లా తిరిగి వచ్చేద్దాం. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం అప్డేట్ అయ్యే న్యూస్ ఉంటుంది, చూడండి, అబౌట్ నా అన్వేషణ బ్రో. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. చెప్పాను కదా అన్వేష్ బ్రో గురించి. అయితే ఏమైంది అంటే అతని గురించి నేను అంటే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారు కదా వేరే వాళ్ళు, లైక్ యూట్యూబ్ స్టార్స్ అనుకోండి. వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు మస్తు చేశాడు. బట్ అతను యాక్చువల్గా ఒక భయం తెప్పించాడు, లోపల వేసేస్తాం మొత్తం మన సజ్జన సార్ అతను కూడా చాలా సపోర్ట్ చేశాడు మన బ్రోకి. సో ఏంటంటే మంచిగా ఉంది మన బ్రదర్ది సర్కిల్ మీన్స్ ఇక అంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సర్కిల్ పెరుగుతుంది కదా. సో మన ఏంటి అంటే అంత బాగానే ఉంది, మంచిగా అన్నీ చేస్తాడు, అన్నీ హెల్పింగ్ అంత బాగానే ఉంది. నాకు ఇక్కడ ఏంటి అంటే
ఇప్పుడు మన బ్రదర్ వచ్చేసి అందరికీ ఇప్పుడు బెట్టింగ్ మీద అది హైలైట్ అనిపించింది. ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే ఎగనెస్ట్గా వాళ్ళ మీద చేశారో వాళ్ళ మీద చేసి వచ్చిన డబ్బులు ఉన్నాయి చూసినావా, 30 lakhs ఎంతనో ఉన్నాయి అరౌండ్. అందరికీ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్లో చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేశాడు చూసండి, అది సూపర్ అనిపించింది. బట్ ఈ అలేకియా పికిల్స్ అని చెప్పి చెప్పాడు కదా, అది వాళ్ళకి సపోర్ట్ చేశాడు కదా, అది నాకు నచ్చలేదు. ఎందుకు అని అంటే ఇన్ కేస్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి అదే ప్లేస్లో, తను ఒక అమ్మాయి అయి ఉండి అలా తిట్టాల్సిన అవసరం ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఫోను ఒక రూమ్లో పెట్టుకొని ఒక 10th class అయినా 9th class అయినా 8th class అయినా 6th class పోరాడు కూడా మనకి బ్యాడ్గా కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే అది మనం ఏం చేయలేము, అది సోషల్ మీడియా. వానికి అనిపిస్తే వాడి టైంపాస్కి చేయొచ్చు, ఇంకొకలాగా చేయొచ్చు. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు ఎలా అయిపోతాం? నువ్వు అంత ఫాలోవర్స్ ఉండి అలాగే చిట్టి పికిల్స్ మీరు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. వాడేదో టైంపాస్కి చేశాడు అనుకోండి, మీరు అమ్మని అక్కని అది చేయాల్సిన అవసరం లేదు కదా. ఇన్ కేస్ అదే విషయం నిన్నే అన్నాడు, అదే అయింది అనుకోండి, ఎంతమంది రచ్చ చేస్తుండే, ఎంతమంది. ఇన్ కేస్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా దానికి రియాక్ట్ అయ్యి దానికి ఏమంటారు ట్యాగ్ చేసి అంతా ఆగమాగమై వాని లోపల వేసిన దాకా చేస్తుండే. బట్ మీరు ఒక అమ్మాయి అనే ఉద్దేశంతోనే మన బ్రో సపోర్ట్ చేసి లేదు మా చెల్లి అది ఇది అని చెప్పి చెప్పాడు. నాకు అది అస్సలు నచ్చలేదు. ఇప్పుడు మీరు ఒక అమ్మాయి, మీరు ఎంత అది అయినా కానీ, మీరు ఎంత సెలబ్రిటీ అయినా ఇంకొకటైనా కానీ, మీరు ఒక అమ్మాయి అనే విషయాన్ని మర్చిపోకండి. అమ్మాయి అనేది నేను తక్కువ చేయట్లేను, అమ్మాయి లాగా ఉంటేనే అందం. బట్ మీరు అంత గలీజ్గా మాట్లాడారంటే మళ్ళీ తర్వాత సారీ, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను, నేను ఇది ఉంది, మా అక్కకి ఇదైంది, అది చేయండి ఇది చేయండి అని చెప్పి చెప్తే కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో కూడా కరోనా కొడుకులు ఎక్కువ అయిపోయారు మొత్తం. ఎట్లా అంటే కంటెంట్ ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేయరు ఎవడు. కంటెంట్ ఉండి వాడు ఎంత ఇప్పుడు జిమ్ చేస్తారు, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ డైటు అవన్నీ ఉంటాయి, చెప్తాను నెక్స్ట్ వీడియోలో అవి. దానివల్ల నాకు అన్వేష్ బ్రో వచ్చేసి నాకు నచ్చలేదు. తర్వాత మళ్ళీ ఏం క్రియేట్ చేశాడు అంటే, అన్వేష్ బ్రోకి ఏంటంటే జర మైండ్ అంటే పబ్లిక్కి మైండ్ గేమ్ ఎలా అనేది అతనికి తెలుసు. అంటే అరే నేను ఇలా చెప్పాను కదా, నెక్స్ట్ ఏంటి, ఎలా చెప్పాలి, ఎలా చెప్తే జనాలు మళ్ళా నా సైడ్ వస్తారు అని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఒక వీడియోలో ఏం చేశాడు, అలాగే పికిల్స్ వాళ్ళు నాకు ఏమవ్వరు, కాకపోతే అందరు స్టోరీస్ అన్నీ బెట్టింగ్ ప్రమోట్ని వదిలేసి వాళ్ళ వైపు మళ్ళింది కాబట్టి నేను మళ్ళీ మా వైపు లాక్కున్నాను, నా వైపు అని చెప్పి చెప్పాడు. బట్ అది కవరింగ్ అనిపించింది గాయస్ నాకైతే. మీకేమనిపించిందో నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అనిపించింది అయితే నేను అతను ఏదో పెద్ద తప్పు చేశాడు అని చెప్పి చెప్పట్లేను. యాజ్ ఏ యూట్యూబర్గా, నేను ఇప్పుడు యూట్యూబరే కదా, సో యూట్యూబర్గా నాకు అలా అనిపించింది. ఆ బ్రదర్ మీద ఉన్న ఇంప్రెషన్ అనేది నాకైతే వెళ్ళిపోయింది. బట్ మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే అది మొన్న 30 lakhs బెట్టింగ్ యాప్స్ మీద కొట్లాడి మళ్ళీ చేశాడు కదా, మళ్ళీ వాళ్ళందరికీ ఫ్యామిలీస్కి హెల్ప్ చేశాడు కదా, అప్పుడు మళ్ళీ మంచిగా అనిపించింది. సో అలా హెల్ప్ చేయకండి బ్రదర్. మీరు ఏంటి అంటే మీకున్నది మంచిగా ఉంది ఫాలోయింగ్, అదే ఉంచుకోండి. ఇప్పుడు ఆమె అంతా గలీజ్గా మాట్లాడింది, మీరు సపోర్ట్ మీరు ఒకవేళ తనకేమైనా అయ్యి మీరు సపోర్ట్ చేస్తే దానికి చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ తనే తప్పు చేసి అమ్మని అక్కని లెక్క పెట్టి ఆ వైఫ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అది అని చెప్పి చెప్తే మీరు ఎలా ప్రమోట్ చేస్తారు, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి. నాకైతే మంచిగా అనిపించలేదు ఆ విషయం. నెక్స్ట్ టైం మాత్రం అలా చెయ్యొద్దు అనేది యాజ్ ఏ ఫ్యాన్, యాజ్ ఏ సబ్స్క్రైబర్గా నా సజెషన్ బ్రదర్. డోంట్ మైండ్. ఒకవేళ ఈ వీడియో ఎప్పటికైనా మీరు చూడాలని అనుకుంటున్నాను, చూసి కొంచెం రియలైజ్ అయ్యి నాకు మళ్ళీ మీ డైలాగ్ ఉంటుంది కదా, ఎవర్రా మీరంతా అని చెప్పి పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ముందు ఒకవేళ వైరల్ అయ్యాను అనుకోండి, మీతో కలిసే ఛాయిస్ ఇండియాలో రాకపోవచ్చు, అబ్రాడ్లో రావచ్చు.
సో నన్ను కూడా సపోర్ట్ చేయండి అన్వేష్ బ్రో, ఓకేనా? మీకు ఈ వీడియో అంటే డోంట్ మైండ్, మళ్ళీ మీదే తమ్నైల్ పెడతాను మళ్ళీ నాకు వేసుకోక మళ్ళీ, ఎందుకంటే నాకు అనిపించింది బ్రో యాక్చువల్గా ఈ వీడియో అప్పుడే తీసి పెట్టాను తెలుసా, బట్ ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నా ఈరోజు వీడియో అనేది. అప్పుడు తీసి పెట్టాను ఎందుకంటే అప్పుడు ఇక ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి, ఎందుకు అనవసరంగా ఆ టైంలో పెడితే ఎన్నో అన్ని వ్యూస్ వస్తుండే. వ్యూస్ గురించి చేయట్లేదు నేను, ఇది నాకు అనిపించింది రియలైజ్ అయినా కాబట్టి నేను చేస్తున్నా బ్రో. వ్యూస్ గురించి చేయాలంటే నేను అప్పుడే చేస్తుండే, ఓకేనా? అది గాయ్స్, మీరు కూడా ఏమనిపించింది అనేది ఆ వీడియో మన అన్వేష్ బ్రో ప్రపంచ యాత్రికుడు బ్రదర్ని ఫాలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు బ్యాడ్గా అనిపించినా నేను చెప్పింది గుడ్గా అనిపించినా నాకు కామెంట్ చేయండి, నో ఇష్యూ, ఓకేనా? బ్యాడ్గా అనిపిస్తే బ్యాడ్గా అని చెప్పి లేదు బ్రో నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పి మెసేజ్ చేయండి. లేదు బ్రదర్ మీరు చెప్పింది యాక్సెప్ట్ చేస్తాను అంటే యాక్సెప్ట్ చేస్తానని చెప్పి కామెంట్లో పెట్టండి. మీరు కామెంట్లు చేస్తేనే ఎంతమంది చూసినా కానీ బ్రో ఒక వీడియో చేయాలి అని అంటే దాని వెనకాల చాలా ఉంటుంది బ్రో. ఇప్పుడు ఎందుకంటే నేను ఇంట్లో కూర్చొని ఎవడైనా నెట్లో ఉండి ఎవడైనా చూడగలుగుతాడు, చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, కానీ వీడియో చేసి ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం చాలా కష్టం బ్రో. సో సపోర్ట్ చేయండి, అన్ననే కాదు, మీకు ఎవరైతే కష్టపడుతున్నాడు అని అనిపిస్తారు. ఇన్ కేస్ నేనైనా సరే, నేను 11:30, 12కి చేస్తుండే, లేస్తుండే నేను నిద్రలో నుంచి. ఇప్పుడు ఓన్లీ ఫర్ వీడియోస్ గురించి ఇప్పుడు నేను 7:30, 7కి అంటే 6 o'clockకి లేచి మళ్ళీ, ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుంటో తెలుసుగా ఇక మీకు, ఇక మనం తిరిగేది మొత్తం ఇక ట్రాఫిక్ ఏరియాసేనాయి. సో ఎంజాయ్ అని కాదు, సో ఒక కంటెంట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నా కాబట్టి ఇక నేను తప్పదు అనే ఉద్దేశంతో డైలీ చేయాలి, అప్డేట్ చేయాలి, సోషల్ మీడియాలోకి మనం కూడా వెళ్ళాలి. పబ్లిక్కి ఎలా అంటే పబ్లిక్కి మోటివేషన్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు టీనేజర్స్ కానీ, ఇప్పుడు నా ఏజ్ పర్సన్స్ కానీ, ప్లస్ నాకంటే పెద్దవాళ్ళు కానీ, బెట్టింగ్ యాప్స్ వల్ల కానీ, ప్లస్ బైక్ రైడ్స్ వల్ల కానీ, ప్లస్ ఇక నెక్స్ట్ వీడియోలో చెప్తాను బైక్ రైడ్స్, ప్లస్ నేను ఎవరిని ఎందుకు కరువు అని చెప్పి ఇంతకుముందు అన్నాను కదా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్ కంపల్సరీ. మన బాయ్స్ అయితే కకృతి పడి ఉన్నారు. కకృతి అంటే కకృతి ఏదో ఎట్లా అంటే ఏమంటారు కదా, ఆకలితో ఉన్నప్పుడు బిర్యానీ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అట్లా ఉన్నారు. నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా గైస్? ఈరోజు అయితే వీడియో ఇంతే గైస్, లెంతీ అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడిందే 8 minutes మాట్లాడాను. సో మేబీ ఇది కూడా 12 minutes అలా ఉంటుంది. మీరు చూడండి, అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకసారి చూడండి గైస్, ఓకేనా? ఇప్పుడైతే ఇక ఇంతే గైస్. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పి వ్లాగ్. ఎందుకంటే గైస్ నన్ను సపోర్ట్ చేయండి. ముందు ఇంకా మరి ఎన్నో వీడియోస్ నేను చేశాను. నేను ఉండేది హైదరాబాదే. మీకు ఎవరికైనా మీట్ అవ్వాలి, చేయాలి, నాతో ట్రావెల్ చేయాలి, నాతో తిరగాలి అని అనిపిస్తే ముందు అనిపిస్తుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ లేరు కదా, ఇప్పుడు అనిపించదు, బట్ ఫేమస్ అవుతుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ కేస్ నేను కూడా చాలామంది యూట్యూబర్స్ని నా ముందే స్టార్ట్ చేశారు. ఇప్పుడు 3 years బ్యాక్ వాళ్ళు ఎలా ఉండే, 3 years ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు అనేది నాకు తెలుసు. నేను ఎందుకంటే ఫాలో అవుతున్నా. మీరు కూడా చూడండి, తక్కువ టైంలో ఎక్కువగా అయిన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. నేను వాళ్ళని తీసేయట్లేను, బట్ వాళ్ళంతా కష్టపడితేనే కదా. ఊరికి ఎవరికి సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ రారు బ్రో. అది ఏదో ప్యాకేజ్ ఇచ్చేసి ఒక 1000 రూపీస్, 10,000 రూపీస్, 5,000 రూపీస్ అయితే ప్యాకేజ్ కాదు అది. ఫాలోవర్స్ని, పబ్లిక్ని సంపాదించుకోవాలంటే నాట్ ఏ జోక్, ఓకే? అందుగురించే నన్ను కూడా సపోర్ట్ చేయండి గైస్. టేక్ కేర్, స్టే హెల్దీ, టేక్ కేర్.